నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే 2 ఏళ్లలో ఏపీలో క్వాంటమ్ కంప్యూటర్ల ఉత్పత్తి ఎగుమతి కూడా చేస్తామన్న చంద్రబాబు. ప్రధాని స్వదేశీ నినాదానికి సంపూర్ణ మద్దతు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక టీచర్ నియామకమే లక్ష్యమన్న లోకేష్. నో అడ్మిషన్ బోర్డు పెట్టే స్థాయికి తీసుకెళ్తామని స్పష్టీకరణ. విజయవాడ విశాఖ మెట్రో టెండర్లలో జాయింట్ వెంచర్స్ కు అనుమతి. 3 కంపెనీలు కలిసి వేయొచ్చని తెలిపిన ఏపీఎంఆర్సీ ఎండీ వెల్లడి. సింగరేణి కార్మికులకు దసరా కానుక ప్రకటించిన తెలంగాణ సర్కార్. శాశ్వత ఉద్యోగులకు 1,95,000 చొప్పున బోనస్ ప్రకటించిన సీఎం. తెలంగాణలో అవకాశాలను ఇటలీ పారిశ్రామికవేత్తలకు వివరించిన శ్రీధర్ బాబు. వైమానిక రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి. ఆపరేషన్ సింధూర్ 2 పాక్ వైఖరిపైనే ఆధారపడి ఉంటుందన్న రాజ్నాథ్. దాయాదిని దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వ్యాఖ్య. దేశవ్యాప్తంగా ఆరంభమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు. వరంగల్ బెజవాడలో బాలా త్రిపుర సుందరి అలంకారంలో అభయమిస్తున్న అమ్మవారు. రాబోయే 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ కంప్యూటర్లను ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. క్వాంటమ్ వ్యాలీతో కృత్రిమ మేధ అనేది డెడ్లీ కాంబినేషన్ అని చెప్పిన సీఎం రాబోయే 10 ఏళ్లు చాలా ముఖ్యమని చెప్పారు. ప్రపంచంలో వేగంగా మార్పులు వస్తున్నాయని వాటిని అందిపుచ్చుకుంటే 2047 నాటికి భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని స్పష్టం చేశారు. విశాఖలో ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు డిజిటల్ ఏపీ సంచికను ఆవిష్కరించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ఈ సదస్సును సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో ఇవాళ రేపు నిర్వహించనున్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రిస్టాక్ వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న విషయాన్ని వివరించారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 751 ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తున్నట్లు గుర్తు చేసిన సీఎం ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటింగ్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. We are working Quantum Valley. America is having Silicon Valley. India is having Quantum Valley, that is Amaravati. We started recently with the Government of India support and also IBM, TCS, L&T, they are working together. By January, we are going to join the club of Quantum Valley or quantum computers who are all having, I think 6-7 countries are having quantum computing. One is India, that is from Amaravati. I am very proud to announce that Quantum Valley with artificial intelligence, that is the deadly combination. Next 10 years are very crucial. The world is changing faster than before. Artificial intelligence, machine learning, blockchain, quantum computing, redefining how government think and act. Telling you future will be different. Only India can provide services to the global community. Some of the countries, because of aging problem, they are having technology, they don't have people to handle technology. We are having biggest country as on today, 143 crore population. Huge market. ప్రధాని మోదీ ప్రకటించిన స్వదేశీ నినాదాన్ని సమర్థించిన చంద్రబాబు భారత్కు అద్భుతమైన భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. Our Honorable Prime Minister has rightly mentioned Swadeshi movement. If we can focus on Swadeshi first, then we can create big brands. Then if we can expand producing everything, we can meet the global demand also that is going to happen in the near future. Now we are creating a mechanism to produce quantum computers. I am assuring you within 2 years' time, India is going to produce quantum computers and we are going to export and meet domestic competition in the near future. That is going to happen now. By 2047, India will be #1 economy. Nobody can stop it. ఏపీలో ఏఐ వినియోగించడం ద్వారా రియల్ టైం గవర్నెన్స్ సాధిస్తున్నామని చెప్పిన చంద్రబాబు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు గుర్తు చేశారు. ఏపీలో స్టార్టప్లకు కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
టీటీడీ పరకామణి వ్యవహారంలో త్వరలోనే సిట్ వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. జగన్, ఆయన బృందం దేవుడి దగ్గర ఆటలు ఆడారని, అందుకే దేవుడు ఏం చేయాలో అది చేశాడని మీడియా ఇష్టాగోష్ఠిలో ఆక్షేపించారు. పరకామణి ఉదంతంలో ఒక్కరోజులో కేసు పెట్టి ఛార్జ్షీట్ వేశారని మండిపడ్డారు. పరకామణి దొంగను అరెస్టు చేయకుండా 41 నోటీసులు ఇచ్చి పంపించేశారన్న లోకేష్, ఇందులో అనేక వాస్తవాలు బయటకు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయని లోకేష్ తెలిపారు. నెయ్యి అని చెప్తున్న పదార్థంలో నెయ్యి లేదని సీబీఐ దర్యాప్తులో తేలినట్లు గుర్తు చేశారు. జగన్ 5 ఏళ్ల కాలంలో హిందూ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుణాకర్ రెడ్డి క్రైస్తవ మతం ఆచరిస్తూ ఉంటే ఆయనకు జగన్ టీటీడీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారని నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ప్రాథమిక పాఠశాలల విలీనంపై నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి, వైసీపీ హయాంలో 117 జీవో ద్వారా పాఠశాలలు విలీనం చేయడం వల్ల విద్యా ప్రమాణాలు దిగజారాయని తెలిపారు. 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో మనబడి మన భవిష్యత్తు నినాదంతో ముందుకు వెళ్తున్నామన్న లోకేష్, విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు నిండి నో అడ్మిషన్ బోర్డు పెట్టే స్థాయికి వెళ్లాలని లోకేష్ ఆకాంక్షించారు. ఇప్పటికే 100 పాఠశాలల్లో అలాంటి పరిస్థితి ఉందన్న ఆయన, దాతల సహకారంతో ప్రభుత్వ బడుల్లో భవనాలు నిర్మించి వాటికి వారి పేర్లు పెడుతున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందజేసి మెరుగైన రిజల్ట్స్ తీసుకొచ్చినప్పుడే న్యాయం చేసిన వాళ్ళు అవుతామని గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్న అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాల బయట ఇంకా నో అడ్మిషన్స్, స్కూల్ ఫుల్ ఉందని ఆ బోర్డు వస్తుంది, ఆ రోజు నేను ఆనందపడతానని చెప్పాను అధ్యక్ష. ఈ సంవత్సరంలో దాదాపు ఒక 100 పాఠశాలలో అదే పరిస్థితి ఏర్పడింది. అన్ని పాఠశాలలు అదే పరిస్థితి రావాలని ఆ దిశగా విద్యా వ్యవస్థ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, ట్రాన్స్పోర్టేషన్ గురించి అడిగారు అధ్యక్ష. ఒకవేళ ప్రాథమిక పాఠశాల కిలోమీటర్ కన్నా దూరంగా ఉంటే అది ప్రాపర్ సిస్టమ్ ద్వారా మేము ట్రాక్ చేసి నెలకి 600 రూపాయలు, 10 నెలల్లో 6,000 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్తాం జరుగుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం సుమారుగా 70,000 మంది విద్యార్థులకి ఇది వర్తిస్తాం జరుగుతుంది. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్కు అవకాశం కల్పించినట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. తొలి దశలో విశాఖ మెట్రో 46.23 కిలోమీటర్లు, విజయవాడలో 38 కిలోమీటర్లకు సంబంధించి 40% సివిల్ పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు రామకృష్ణారెడ్డి చెప్పారు. టెండర్ నోటిఫికేషన్ విడుదల తర్వాత జరిగిన ప్రీ బిడ్ మీటింగ్కు హాజరైన కాంట్రాక్టు సంస్థలు పలు వినతులు ఎండీ దృష్టికి తీసుకొచ్చారు. టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్కు అవకాశం ఇవ్వాలని, పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని కోరారు. ఈ విజ్ఞప్తులపై ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చినట్లు రామకృష్ణారెడ్డి చెప్పారు. అయితే గరిష్టంగా 3 కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్ పేరుతో టెండర్లలో అవకాశం ఇస్తున్నామని తెలిపారు. మరోవైపు 2 ప్రాజెక్టులను రికార్డు టైంలో 2028 నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టుల అధ్యయనం తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ మెట్రో టెండర్ల దాఖలకు అక్టోబర్ 10, విజయవాడ మెట్రో టెండర్లు వేయడానికి అక్టోబర్ 14న తుది గడువు విధించినట్లు ఏపీ ఎంఆర్సీఎల్ ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. సింగరేణి శాశ్వత ఉద్యోగులకు బోనస్గా 1,95,000 చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సింగరేణి లాభాల్లో 34% 41,000 మంది శాశ్వత ఉద్యోగులు, 30,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు పంపిణీ చేయనున్నట్లు వివరించింది. దసరాను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఏడాది సింగరేణి ఉద్యోగులకు బోనస్ వివరాలు తెలియజేశారు. సింగరేణి తెలంగాణ ప్రభుత్వానికి ఆత్మ వంటిదన్న భట్టి, గత 10 ఏళ్లలో సంస్థను వేలానికి దూరం పెట్టడం వల్ల 2 బ్లాక్లు గత ప్రభుత్వ నేతల సన్నిహితుల చేతికి వెళ్లాయన్నారు. ఆ 2 బ్లాక్లను సైతం సింగరేణిలో భాగస్వామ్యం చేసేలా మార్గాలను అన్వేషిస్తున్నట్లు కార్మికులకు భరోసా ఇచ్చారు. మొత్తం 71,000 మంది సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్ పంపిణీ చేస్తామన్న ఆయన, కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ను దీపావళికి పంపిణీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సింగరేణి కాలేజ్ సంబంధించి 6,394 కోట్లుగా, అట్లాగే సింగరేణి వ్యవస్థని విస్తరింపజేయడానికి ఇన్వెస్ట్మెంట్ కోసం 4,034 కోట్లుగా, పోను ప్రాఫిట్ గా మిగిలినటువంటి ఈ 2,360 కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా 34%
ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తా ఉన్నాం. ఇది సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి 41,000 మంది ఎంప్లాయీస్కి, అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి 30,000 మందికి పంచబడటం జరుగుతూ ఉంది. దీనివల్ల సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి, ఒక్కొక్క ఎంప్లాయీకి 1,95,610 రూపాయలు పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉంటాం. దేశంలోనే తొలిసారిగా కాంట్రాక్టు ఉద్యోగులకు బోనస్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి 30,000 మంది కాంట్రాక్టు కార్మికులకు 5,500 చొప్పున ఇస్తున్నట్లు వివరించారు. ఇదే సమయంలో సింగరేణి విద్యుత్ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయని, వాటి పరస్పర బకాయిల సమస్యను పరిష్కరించే అంశంపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు. కోడి ముందా గుడ్డు ముందా అని అంటే చెప్పలేని పరిస్థితి ఎట్లుందో ఈరోజు సింగరేణి సంస్థ, విద్యుత్ సంస్థలు ఈ రెండు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ రెండింటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. క్రాస్ సబ్సిడీ కింద నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏమైనా ఒక రూపాయి, ఒక పైసా పెంచుదామంటే కూడా మీరందరూ అట్లా కుదరదని మీరు బల్లబుద్ధి వాదిస్తున్నారు. పెంచకుండా, ఆదాయం పెరగకుండా మనం దీనికి సంబంధించిన ఏ రకంగా బ్యాంకు లోన్లు కానీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ వీటన్నిటిని తగ్గించుకోవడము లేదు. మనం మార్కెట్లో కలెక్షన్స్లో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా, ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రభుత్వం ఒక ప్రణాళికతో రావాలని అనుకుంటున్నాం. తప్పకుండా సింగరేణి బకాయిలను దృష్టిలో పెట్టుకుంటాం. విద్యుత్ శాఖకు సంబంధించిన బకాయిలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయన్న రేవంత్ రెడ్డి ఆ మేరకు కేంద్రం భర్తీ చేయాలన్నారు. వచ్చే 5 ఏళ్లు కేంద్రం వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని కోరారు. వైమానిక, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇటలీ పారిశ్రామికవేత్తలను కోరారు. ఈ మేరకు సచివాలయంలో ఇటలీ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో హైదరాబాద్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించారు. దేశంలోని అతిపెద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా తెలంగాణ ఉందని పేర్కొన్నారు. కాంపోనెంట్స్ తయారీ, సప్లై చైన్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఏవియానిక్స్, రాడార్, సెన్సార్ సిస్టంలోనూ పెట్టుబడులు పెట్టాలని ఇటలీ పారిశ్రామికవేత్తలను కోరారు. న్యూ స్పేస్, చిన్న ఉపగ్రహాల రంగంలోనూ మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు. తెలంగాణలో సుమారు 50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, ఆస్తులను రక్షించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అక్రమార్కుల చెర నుంచి 923 ఎకరాలను రక్షించినట్లు వెల్లడించారు. 6 చెరువులను పూర్తిగా పునరుజ్జీవింపజేసినట్లు వివరించారు. భవిష్యత్ అంతా యువతరానిదేనని, చెరువుల రక్షణ గురించి ప్రజలు ఆలోచించాలని రంగనాథ్ కోరారు. నగరంలో దాదాపు 60 చెరువులు కనుమరుగైనట్లు తెలిపారు. వర్షం నీరు చెరువుల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్న ఆయన, నీరు నిల్వ చేసే అవకాశం కూడా కనిపించడం లేదని వివరించారు. డీఆర్ఎఫ్ బృందాలు వర్షం పడుతున్న రోజుల్లో వరద సహాయక చర్యలు చేపడుతున్నాయన్న ఆయన, వర్షం లేని రోజుల్లో నాలాల్లో పూడికతీత పనులు చేస్తున్నట్లు వివరించారు. ఆదివారం గాజుల రామారంలో ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలను మాత్రమే తొలగించామని రంగనాథ్ స్పష్టం చేశారు. కొందరు రౌడీ షీటర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న ఆయన, నకిలీ పట్టాలు తీసుకొని నిర్మాణాలు చేపట్టారని వివరించారు. మోర్ దెన్ 95 డ్రైవ్స్ చేసాము. 923 ఏకర్స్ దాకా రీక్లెయిమ్ చేయడం జరిగింది. అమౌంట్ విచ్ ఇస్ వర్త్ అబౌట్ 45,000 to 50,000 crores అన్నట్టు. దీంట్లో అన్ని రకాల ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్క్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ లేక్స్ కూడా మనం ఇప్పుడు లేక్స్ పునరుద్ధరణ చేస్తున్నాం. మనం ఒక 6 చెరువులు చేస్తున్నాము. దీంట్లో లేక్స్లో 105 ఏకర్స్ ఉండే చెరువుల్ని ఇప్పుడు 180 ఏకర్స్ చేస్తున్నాం అనమాట. ఈ 6 చెరువులతో అంటే 75 ఎకరాలు పెరుగుతుంది అనమాట. ఈ 6 చెరువులు డిమాలిషన్స్ వీటి దగ్గర కూడా వస్తే కూడా నిన్న వీ హ్యావ్ డన్ డిమాలిషన్స్ ఎట్ గాజుల రామారం. ఇది ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్. దీంట్లో చూస్తే కనుక చాలా స్పష్టంగా ఎంక్రోచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది రౌడీ షీటర్స్ లోకల్ గా ఉన్నారు. అట్లానే కొంతమంది కొన్ని పట్టాలు తీసుకుని ఓఆర్సీల కింద లేకపోతే ఇట్లా తీసుకుని ఫేక్ పట్టాలు, ఫ్యాబ్రికేటెడ్ పట్టాల్లో తీసుకుని కూడా వచ్చింది కూడా మనం నిన్న మీకు పెట్టడం కూడా జరిగింది. సెలవుల్లో కూల్చివేతలు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ ఆదివారం పేదల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. గాజుల రామారంలో నిన్న ఇల్లు కూల్చివేసిన వాళ్లు రేపు జూబ్లీహిల్స్లోని బోరబండ బస్తీకి కూడా వస్తారని అన్నారు. తెలంగాణ భవన్లో బోరబండ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇల్లు కూలగొట్టే బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయిందని, 2 ఏళ్లలో చేసిందేమీ లేదన్నారు. బుల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుందని, పెద్దల ఇళ్లకు వెళ్లదన్న కేటీఆర్, సీఎం సోదరుడు మంత్రులు పొంగిలేటి, వివేక్ వంటి వారు ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో ఇల్లు కట్టినా కూల్చివేయడం లేదని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్టాప్, కంప్యూటర్ల పాస్వర్డ్ చెప్పడం లేదన్నారు. ప్రభుత్వం మారినప్పుడు అధికారులు తమకు ఇచ్చిన అన్ని పరికరాలను యథాతథంగా వెనక్కి ఇవ్వాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభాకర్ రావు మొత్తం డేటా డిలీట్ చేశారని తుషార్ మెహతా తెలిపారు. అటు ఈ కేసులో కోర్టు నోటీసులు జారీ చేసిన తర్వాత ప్రభాకర్ రావు రాష్ట్రానికి రాకుండా వేరో చోట నుంచి అమెరికా పారిపోయారని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టుకు వివరించారు. అధికారికంగా ఇచ్చిన ల్యాప్టాప్, కంప్యూటర్, మొబైల్స్ని ఫ్యాక్టరీ రీసెట్ చేసి ఆధారాలు చెరిపేసినట్లు ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసిందని చెప్పారు. అటు ప్రభాకర్ రావు విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్లారని ఆయన తరపు సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు తెలిపారు. రాజకీయ కారణాలతో ప్రభాకర్ రావును వేధిస్తున్నారని వాదించారు. మధ్యంతర బెయిల్ రద్దు పిటిషన్పై కౌంటర్ దాఖలకు గడువు కావాలని కోరారు. ఈ మేరకు కోర్టు 2 వారాల సమయం ఇచ్చింది. హైదరాబాద్ కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో నాలా పైకప్పు పగిలి ఆసుపత్రి లోపలికి భారీగా మురుగునీరు ప్రవహిస్తోంది. రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ఈఎన్టీ ఆసుపత్రి ప్రాంగణంలో మురుగు పరుగులు పెడుతోంది. ఈ మురుగునీటి ద్వారా దుర్వాసన ఆసుపత్రి వార్డులకు వ్యాపిస్తూ ఉండగా రోగులు ముక్కు మూసుకొని చికిత్సలు పొందాల్సిన దుస్థితి నెలకొంది. ఇక వార్డుల్లో చికిత్సలు పొందుతున్న రోగులకు వైద్యం అందించే వైద్యులు, సిబ్బంది పరిస్థితి మరింత దారుణంగా మారింది. ముక్కుకు మాస్కులు పెట్టుకుని దుర్వాసన పీలుస్తూనే వైద్య సేవలు అందించాల్సి వస్తోంది. ఇక అత్యవసరంగా ఈఎన్టీ ఆసుపత్రి క్యాజువాలిటీకి వచ్చే రోగులు మురుగునీటిలోనే నడిచి వెళ్లాల్సిన పరిస్థితి తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. అసలే వైద్య నిపుణుల కొరత కారణంగా సకాలంలో వైద్యం అందక రోగులు అవస్థలు పడుతూ ఉంటే ఇప్పుడు మురుగునీటి సమస్యతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న 2.61 లక్షల టిట్కో ఇళ్లను వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. టిట్కో గృహాలపై అసెంబ్లీలో జరిగిన లఘు చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలకు మంత్రి సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో 4.39 లక్షల టిట్కో ఇళ్లను రద్దు చేసిందని ఆరోపించారు. టిట్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకోవడంలో చూపిన శ్రద్ధ అక్కడ మౌలిక వసతులు కల్పించడం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో చూపలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిట్కో ఇళ్లను పూర్తి చేయడానికి, పెండింగ్ బిల్లులు చెల్లించడానికి అవసరమైన 7,280 కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరిస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. 54 లొకేషన్స్ అధ్యక్ష, 43 ULBs లాస్ట్ 3 monthsలో ఈ వర్క్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. అవి హౌసెస్ వచ్చి 1,26,248. కంప్లీట్ అయినవి తీసుకుంటే 51 లొకేషన్స్ అధ్యక్ష, 22 ULBs, 68,512 హౌసెస్ అధ్యక్ష. ఈ విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బ్యాలెన్స్ 58 లొకేషన్స్లో 23 ULBsలో స్టార్ట్ చేయాలి అధ్యక్ష. అది కూడా రాబోయే 1 monthలో స్టార్ట్ చేసి 2026 జూన్ ఎండింగ్కి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో తొలి రోజైన ఇవాళ కనకదుర్గ అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయనే విశ్వాసంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. తొలి రోజున ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మొత్తం 36 విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారని, 4,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. గత ఏడాది 13 లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారని, ఈసారి సుమారుగా 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వేర్వేరు దేవాలయాల్లో సంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్నారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారు మొదటి రోజున బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అటు నిర్మల్ భాస్ర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయ క్రతువుల తర్వాత అమ్మవారు శైలిపుత్రి రూపంలో భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పలు రాష్ట్రాలలో వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని మాతో వైష్ణోదేవి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించగా తొలి రోజు అమ్మవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని దేవ్ కాళీ ఆలయంలో నిర్వహించిన మహాహారతికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొరాదాబాద్లో కాళీమాతకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు బారులు తీరారు. వారణాసిలోని వివిధ ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉన్న హరిసిద్ధి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబైలో ముంబాదేవి అమ్మవారికి కాకడ హారతి నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో వేర్వేరు ఇతివృత్తాలతో తీర్చిదిద్దిన దుర్గా మండపాలు ఆకర్షిస్తున్నాయి. అటు దేవీ నవరాత్రులు ప్రారంభమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన జీఎస్టీ స్లాబులు అమల్లోకి వచ్చిన వేళ ఈ నవరాత్రులు ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. స్వావలంబన కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ప్రజలు భాగం కావాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. సింధూర్ పార్ట్ 2 పాకిస్తాన్ తీరుపై ఆధారపడి ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మొరాకో పర్యటనలో ఉన్న ఆయన అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ విజయాలను వారితో పంచుకున్నారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్కు సరిహద్దుల్లోనే కాకుండా వారి సొంత గడ్డపైన గట్టిగా బుద్ధి చెప్పామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. తాము మతం చూసి పాకిస్తాన్లో ఉగ్రవాదులను మట్టుబెట్టలేదని, వారు చేసిన పనుల కారణంగానే చంపేశామని రాజ్నాథ్ సింగ్ వివరించారు. స్నేహితులు మారొచ్చు కానీ పొరుగువారు ఎప్పటికీ మారరంటూ దివంగత ప్రధాని వాజ్పేయి చెబుతుండేవారని రాజ్నాథ్ గుర్తు చేశారు. అందుకే దాయాదిని సరైన మార్గంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 22 तारीख के बाद 23 अप्रैल को ही पहली बैठक मैंने बुलाई, जिसमें कि नेशनल सिक्योरिटी एडवाइजर थे, हमारे आर्मी, एयरफोर्स, नेवी के चीफ्स थे, चीफ ऑफ डिफेंस स्टाफ थे। बैठते ही पहला सवाल मैंने किया था, क्या किसी भी प्रकार के ऑपरेशन का निर्णय सरकार करती है तो आप ऑपरेशन के लिए तैयार हैं? आपको यह जानकर खुशी होगी, एक क्षण भी देर नहीं लगाई, सभी हमारे तीनों आर्मी, एयरफोर्स, नेवी के चीफ्स ने हाथ उठाकर कहा कि हम पूरी तरह से ऑपरेशन करने को तैयार हैं। फिर उसके बाद एक दिन के बाद हम लोग अपने प्रधानमंत्री मोदी जी के साथ बैठे। उन्होंने कहा कि बस आगे बढ़िए, खुली आज़ादी है, जो करना चाहते हैं करिए। और आपने देखा उसके बाद क्या हुआ, सीमा पर नहीं घर में घुसकर 100 किलोमीटर से आगे जाकर जो है आतंकवादी ठिकानों को तबाह करने में हम लोगों ने कामयाबी हासिल की। కాంగ్రెస్ మనస్తత్వం వల్లే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించిన ప్రధాని 5,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈటానగర్లో జరిగిన సభలో మాట్లాడిన ప్రధాని అభివృద్ధి సవాలుగా మారిన చోట ఆ ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాలుగా కాంగ్రెస్ ప్రకటించి వదిలేసేదని ఆరోపించారు. ఆ మనస్తత్వం వల్లే అరుణాచల్ ప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాలకు తీవ్రమైన హాని జరిగిందన్నారు. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కేంద్ర బిందువుగా సాగుతున్నామని చెప్పారు. ఇవాల్టి నుంచి తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయని తెలిపారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చులు పెరిగినా సరే పన్నులను పెంచుతూనే ఉండేదని మోదీ ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక క్రమంగా పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించామని వెల్లడించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలో తిరిగే రోడ్లు, విమానాశ్రయాలు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రగతినని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రధాని మోదీ ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ప్రధాని మోదీ హయాంలో జరిగిన ప్రగతి రాహుల్ గాంధీకి కనపడటం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో కూడా డిఫెన్స్ సెంటర్లు వచ్చాయన్నారు. దేశానికి ప్రధాని మోదీ మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. బీహార్ శాసనసభ ఎన్నికలు నవంబర్ 5 నుంచి 15 మధ్య జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. మొత్తం 3 దశల్లో ఈసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని తెలిపింది. నవంబర్ 22తో బీహార్ శాసనసభ గడువు ముగియనుండగా ఆలోపే ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చే వారం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీహార్కు వెళ్లనున్నారు. అటు ఈ నెల 30న శాసనసభ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఎన్డీఏ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ముఖ్యాంశాలు మరొకసారి. వచ్చే 2 ఏళ్లలో ఏపీలో క్వాంటమ్ కంప్యూటర్ల ఉత్పత్తి, ఎగుమతి కూడా చేస్తామన్న చంద్రబాబు. ప్రధాని స్వదేశీ నినాదానికి సంపూర్ణ మద్దతు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక టీచర్ నియామకమే లక్ష్యమన్న లోకేష్. నో అడ్మిషన్ బోర్డు పెట్టే స్థాయికి తీసుకువెళ్తామని స్పష్టీకరణ. విజయవాడ, విశాఖ మెట్రో టెండర్లలో జాయింట్ వెంచర్స్కు అనుమతి. 3 కంపెనీలు కలిసి వేయొచ్చని తెలిపిన ఏపీఎంఆర్సీ ఎండీ. సింగరేణి కార్మికులకు దసరా కానుక ప్రకటించిన తెలంగాణ సర్కార్. శాశ్వత ఉద్యోగులకు 1,95,000 చొప్పున బోనస్ ప్రకటించిన సీఎం. తెలంగాణలో అవకాశాలను ఇటలీ పారిశ్రామికవేత్తలకు వివరించిన శ్రీధర్ బాబు.
వైమానిక రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి. ఆపరేషన్ సింధూర్ 2 పాక్ వైఖరిపైనే ఆధారపడి ఉంటుందన్న రాజ్నాథ్. దాయాదిని దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వ్యాఖ్య. దేశవ్యాప్తంగా ఆరంభమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు. వరంగల్ బెజవాడల్లో బాల త్రిపుర సుందరి అలంకారంలో అభయమిస్తున్న అమ్మవారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.